అహోబిలం అడవిలో ఎపిసోడ్ 7. అర్జున్, మార్కస్ ఇద్దరికి కూడా అరణ్య రక్తపిశాచాలకి లీడర్ అని రివీల్ అయిన తర్వాత కేవలం రాత్రివేళల్లోనే కాకుండా పగటిపుట కూడా మనుషులపై దాడి చేసి అందరినీ రక్తపిశాచులుగా మార్చే ప్రయత్నంలో అరణ్య ఉందని అర్జున్ మారికి అర్థమవుతుంది. అరణ్యతో పాటు ఆమె సృష్టించిన వాంపైర్స్ సైన్యాన్ని కూడా ఆపాలి. దానికోసం వారు ఫైనల్ యుద్ధానికి సిద్ధం అవుతారు. ఇక రక్తపిశాచాలు పూర్తిగా స్థాయిలో నాశనం కావాలంటే వాటి శరీరాలు దైవశక్తి ప్రేరేపితం అయిన అగ్నిజ్వాలలో దహించుకుపోవాలి. అదొక్కటే సాధ్యం అని నరసింహ ఆలయంలో ఉన్న తాళపత్ర గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఉపసకుడు నంబూద్రి వారికి సాయం చేయడానికి ముందుకొస్తాడు. వేదమంత్రాల నడుమ ఆలయం వెలుపల గోపురం దగ్గర నరసింహ కవచం పఠిస్తూ భారీ మహా హోమగుండం ఏర్పాటు చేసి దానిలోకి రక్తపిశాచాలు ప్రవేశించేలా చేయాలి. దైవశక్తికి మానవ శక్తి తోడైతేనే రక్తపిశాచాల నాశనం జరుగుతుందని నంబూద్రి చెబుతాడు. అరణ్య తన సమూహంతో మానవ సంహారం మొదలు పెడుతుంది. వారి చేతిలో చనిపోయిన వారు మరల లేచి రక్తపిశాచులుగా మారి అరణ్య సమూహంలో చేరిపోతారు. మార్కస్, అర్జున్ అరణ్యని ఆపే ప్రయత్నం చేస్తారు. అయితే అరణ్య వారిద్దరిని దారుణంగా కొడుతోంది. ఆమె శక్తి ముందు మార్కస్, అర్జున్ సరిపోరు. ఈ పోరాటంలో మార్కస్ కూడా అరణ్య దాడిలో వాంపైర్గా మారిపోతాడు. అయితే అతనిని అరణ్య నియంత్రించలేదు. వాంపైర్గా మారిన మార్కస్ అరణ్యని అడ్డుకుని నరసింహస్వామి ఆలయం వద్దకి తీసుకుని వస్తాడు. అక్కడ రక్తపిశాచాలుగా మారిన అందరూ మహా హోమగుండంలో దూకేలా చేస్తాడు. రక్తపిశాచాల శరీరాలు అగ్నికి ఆహుతైపోతాయి. అరణ్య కూడా మహా హోమగుండంలో దహించుకుపోతుంది. ఫైనల్ గా మార్కస్ కూడా మహా హోమగుండంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాడు. జాంబీలని ఆపినందుకు ఈ ప్రపంచం నన్ను హీరోగా చేసింది. అయితే అదే జాంబీలని గేమ్ గా మార్చి చాలామంది మరణానికి కారణం అయ్యాను. చట్టం నాకు మరణ శిక్ష విధించింది. నాకు పడిన శిక్షని నేనే అమలు చేసుకుంటున్నాను అని మార్కస్ అంటాడు. అర్జున్, సుభద్ర, మారి గర్ల్ ఫ్రెండ్ నందిని, ఫ్రెండ్ మాగి ఆపే ప్రయత్నం చేస్తారు. అయితే అతను వారిని బాధ పెడుతూనే మహా హోమగుండంలోకి ప్రవేశించి తనని తాను దహించుకుంటాడు. అలా దహించుకుపోయిన మార్కస్ ఒక ధర్మ కార్యం కోసం పిశాచిగా మారి తనని తాను దహించుకున్నాడు. దీంతో అతనిలో భగవత్ శక్తి, నరసింహ కవచం ప్రభావంతో అగ్నిస్తంభన జరుగుతుంది. ఈ కారణంగా అతని భౌతిక శరీరాన్ని అగ్నితత్వంతో ధరించిన సూపర్ హీరోగా మారుతాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ ఆడియో స్టోరీస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి